అవును, ఎవరో దేంట్లో రాశారు బుచ్చి 75 టేక్స్ తీసుకున్నాడు జగపతి బాబు అని. ఏంటి దాని సంగతి ఏంటి? ఎక్కడ తీసుకున్నారండి? అంత సీన్ లేదండి. 75 టేక్స్ కదా సార్. అఫ్ఘనిస్తాన్ రాస్తారు 75 టేక్స్ దేనికి? అసలు మనం 2 టేకులు 3 టేకులు అంటే ఎప్పుడు అసలు 1 2 అండి. అవును, క్లైమాక్స్ మీరు ఇంకా డబ్బింగ్ చెప్పారన్నారండి ఆ ఫీల్ తో. డబ్బింగ్ పెయిన్ఫుల్ గా చెప్పాను. మీరు ఇంటర్వ్యూలో ఇదంతా ఎప్పటికీ మీరు డబ్బింగ్ సార్ 1 2 3 2 టేకు 3 టేకు ఓకే అయిపోయింది సార్. మీరు రావడం అప్పలసూరులోకి వచ్చేసారు సార్. మీరు యాక్ట్ చేసినట్టు లేదండి, అప్పలసూరు సెట్లోకి వచ్చినట్టు ఉంది సార్. మీరు అక్కడ బయట కూడా మీరు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎవరు గుర్తుపెట్టుకోరు కదండి. మీరు సెట్లో వచ్చిన కూడా మిమ్మల్ని అందరూ ఎవరైనా బయట వస్తే జగపతి బాబు గారు అనేవారు. అంతలా ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత అసలు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు సార్. బిహేవ్ చేస్తే 100%. అది ఐ కంప్లీట్లీ అగ్రీ. ఎస్పెషలీ ఇప్పుడు అంతపురంలో లాగా ఐ లివ్డ్ ఇట్. అంటే ఎక్స్పీరియన్స్ నేను ఆ ఎక్స్పీరియన్స్ లో ఉండిపోయా, ఆ భ్రమలో ఉండిపోయా నేను అప్పలసూరిని. మీ బాడీ లాంగ్వేజ్ కూడా మీరు చెప్తుంటే, మీరు ఇప్పుడు కూడా చూడండి అప్పలసూరి బాడీ లాంగ్వేజ్ నడుస్తుంటే అబ్జర్వ్ చేస్తే ఒక ఓల్డ్ పర్సన్, ఒక 75 years ఓల్డ్ పర్సన్ లాగా అలా తోలుతా నడిచినట్టు ఇలాగా అలా ఉండదు సార్. అది అంటే ఆ ఛాన్స్ బై డిఫాల్ట్ నువ్వు చెప్పగానే వచ్చేసింది, ఆ క్యారెక్టర్లో ఉంది కాబట్టి ఆర్టిస్ట్ కూడా అలాగే దిగ్గలడు క్యారెక్టర్. నిన్న నేను అక్కడ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు మీ సీన్ మీరు ఎమ్మెల్యే కాల్ పట్టుకు బతిమాలేటప్పుడు అందరూ ఏడుస్తున్నారే. ఎమ్మెల్యే కాల్ పట్టుకు బతిమాలేటప్పుడు ఆ సీన్కి అందరూ ఏడ్చేస్తున్నారే. ఏడుస్తుంటే నేను అస్సలు స్క్రీన్ వైపే చూడలేదండి, వింటున్నానండి వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడలేదు. అది బాగా పండింది. అది నా క్యారెక్టర్ ఉన్నంత వరకు చాలా బాగా పండిస్తుంది. అదే అడిషనల్ బిట్స్ వేరే, అది ఉండుంటే ఇంకా బాగుండేది. సో ఎనీవే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ మన 4th డే అనుకుంటే వాళ్ళ వెన్స్డే థర్స్డే ప్రీమియర్తో కలిపి. అంటే ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ హ్యాపీగా ఉన్నారు. సో ఓవరాల్ ఆడియన్స్ నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ డే ఆడియన్స్ థియేటర్ బయటకు వచ్చింది చెప్పింది వేరు, రోజు రోజుకి వేరే 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 బెటర్మెంట్, పాజిటివ్కి వెళ్ళిపోతాం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ద హోల్ ఫిలిం. నా కోసం ఇంతలా మాట్లాడతారు నాకు తెలియదండి. చరణ్ సార్ కోసం బేబసం పీక్లో మాట్లాడుతున్నారండి. బుచ్చి నువ్వు బాగా చేసావని నాకు నా ఇన్స్టా చూస్తాయండి, జస్ట్ అవార్డు చూపించారండి. నా ఇన్స్టా నా యాప్లో ఉండదండి, అది చూపిస్తే తెలిస్తే 1 hour మెసేజ్ చూడడానికి 1 hour అంటే కమింగ్ ఇంకా ఫాస్ట్ 4 days ఉన్నాయి కదా సార్. 1 hour చూడడానికి 5-6 hours పట్టింది సార్. 1 hour మెసేజ్ చూడడానికి ఇలా 1 hour బ్యాక్ ఇంకా 2 hours 3 hours వెళ్తే ఎలా ఉంటుంది అంత అప్లోడ్ వచ్చింది సార్. ఉప్పినాకి ఎంత వచ్చిందో దానికి 10 times వచ్చింది సార్. రావాల్సిందే. అంటే మంచి కథ చెప్పాడు, అందరూ కథ మాట్లాడారు సార్. చాలా మంచి కథ, ఇలాంటి కథ వస్తే బాగుంటుంది. ఇలా ఎన్నో కథలు చూసాం. అంటే ప్రతిదీ కమర్షియల్ సినిమా అయినా ఒక కమర్షియల్ యాంగిల్లో ఉండి ఇలాంటి మన కథ ఒకటి రూటెడ్ కథ చెప్పడం కానీ, ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్పడం కానీ, ఒక స్టార్ హీరో చేయడం, ఒక డైరెక్టర్ చేయడం, దీని గురించి ఎక్కువ మాట్లాడారు సార్. ప్రతి ఒక్కడో రివ్యూర్ అయిపోయి ప్రతి ఒక్కడో వీడియో చేసి పెట్టాడు సార్. అంటే ఇన్ని వీడియోస్ నేను తెలిసి నేను రీసెంట్గా ఏ సినిమాకి చూడలేదండి, అందరూ కూడా అంటున్నారు ఇన్ని వీడియోస్ ఒక సినిమా బాగుంది.